అందరికీ నమస్కారం. ఇవాళ మనతో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష్య వాస్తు పండితులు బ్రహ్మశ్రీ ఉమామహేశ్వర సిద్ధాంతి గారు మనతో ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం. ఆయుష్మాన్ భవ. గురుగారు, అర్ధాష్టమ శని, అష్టమ శని, ఏలినాటి శని, ప్రస్తుతం వీటి ప్రభావాలు ఏ రాశి మీద వారికి ఎక్కువగా ఉన్నాయి? కాస్త వివరించండి. అర్ధాష్టమ శని వృశ్చిక రాశి వారికి ఉంది. వృశ్చిక రాశి ఏ రాశి వారైనా సరే వృశ్చిక రాశిలో ఉన్నా ఈ అర్ధాష్టమ శని ప్రభావం అనేది చూపుతుంది. ఈ అర్ధాష్టమ శని చూపించేది అతి భయంకరమైనటువంటి పీడన చేస్తుంది. అతి భయంకరమైనటువంటి పీడన. ఇది ఉండేది 2.5 సంవత్సరాలే, కానీ 15 సంవత్సరాల వరకు ఉండే అంతటి కష్టాన్ని ఈ 2.5 సంవత్సరాలు చూపించేస్తుంది. ప్రబద్ధంగా వచ్చిన వాళ్ళకైతే ఇంకా కష్టం ఉంటుంది. అంటే ఏంటి? అర్ధాష్టమ శని చేసే విధానం ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్, ఈ షర్ట్ ఉంది, మాసిపోయింది, నల్లగైపోయింది, మురిగ్గా ఉన్నది, తొడుక్కోబుద్ది. దాన్ని ఏం చేయాలి? ఒక కుండలో వేసి నీళ్లు పోసి దాంట్లోని కొంచెం సోడా లాంటిది పోసి ఉడకబెట్టాలి. కొత్త 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 ఉడుతుంది. దీని ప్రాణం ఉంది, లోపల ఎలా ఉంటుంది దీని పరిస్థితి? చాలా బాధపడుతుంది. సరే, ఉడికింది, తీసారు, అయిపోయిందా? దానికి మళ్ళీ కొంచెం సబ్బు ఆవారు. సబ్బు బావి బండకేసి బాతున్నాడు, దబ్బా 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 అని. ప్రాణం ఉంటే ఎంత బాధపడుతుంది? ఆ తదుపరి వదిలేశారా, బాధిన తర్వాత నీళ్ళల్లో గుంజుతారు, కిందకి మీదకి కిందకి మీదకి గుంజి దాన్ని గట్టిగా పిండుతారు, మెలిపెట్టి పిండుతారు. తర్వాత ధళ్ళుమని దులుపుతారు. దులిపిన తర్వాత వదిలేశారా, ఈ పిండి దులిపేసరికి సగం పేనాలు పోయినాయి ఇక్కడ. ఆ తర్వాత ఎర్రని ఎండలో ఆరబెడతారు. చాలా 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 కాగే ఎండలో ఆరబెడతారు. ఆ ఎండలో ఆరిన తర్వాత వదిలేశారా, మళ్ళా తీసుకొచ్చి దాని మీద చల్లటి నీళ్ళు చలికరించి ఇలా వండ చుట్టి ఓ పక్కన పెట్టి ఒక్క 2 నిమిషాలు ఆగి తీసుకొచ్చి కాక మీద ఉన్న ఇస్త్రీ పెట్టి ఇస్త్రీ చేస్తారు. ఎంత బాధపడుతున్నాడు జీవుడు ఇక్కడ. అలాంటి బాధలు ఇచ్చేదే అర్ధాష్టమ శని. అయితే ఇంత బాధ పెట్టిన తర్వాత ఈ షర్ట్ పరిస్థితి ఏంటి? నీట్గా శుభ్రంగా తెల్లనిగా వచ్చి సాపుగా ఉండి కొత్త ధనాన్ని సంతరింపజేసుకునే విధానం వస్తుంది. అర్ధాష్టమ శని 2.5 సంవత్సరములు కూడా అనుభవించి ఆ తదుపరి ఈ షర్ట్ లాగే జీవితం కూడా మారుతుంది. శని భగవానుడు శుభ ఫలితాన్ని ఇస్తాడు. ఎంత శుభ ఫలితాన్ని ఇచ్చాడు? అందమైన చొక్కా అనుకున్నాం కదా, ఆ చొక్కాలాగే శుభ ఫలితాన్ని ఇస్తాడు. సరే, ఈ 2.5 సంవత్సరాలు అర్ధాష్టమ శని ఉంది. వృశ్చిక రాశి వారికి ముఖ్యంగా ఉంది. ఈ యొక్క అర్ధాష్టమ శని కలిగితే ఈ యొక్క కష్టాన్ని తెలియకుండా కాస్త కాకపోతే, మొత్తానికి కాకుండా కాదు, కాస్త కాకపోతే కాస్త అయినా ఉపశమనం పొందాలి. ఉపశమనం పొందాలంటే ఏం చెయ్యాలి? ఈ అర్ధాష్టమ శని ప్రభావానికి ఏం చెయ్యాలనేది ఉంటుంది. ఈ అర్ధాష్టమ శని గురించి పూర్వకాలంలో దశరథ మహారాజు సంక్షోభం అనేది అర్ధాష్టమ శని ప్రభావం రాజ్యానికి వచ్చింది. సంక్షోభంలో పడ్డది. సంక్షోభంలో పడితే రాజు చేయవలసిన పని ఏంటి? ప్రజా పరిరంజకంగా ప్రజలను పరిపాలించడం. మహానుభావుడు దశరథుడు అంటే మామూలుగా అతిరథ మహారథులంతా గొప్పవాడు. అంతటి వాడు ఈ శని వల్ల ఇలా వచ్చిందా నాకు అని చెప్పేసి యుద్ధానికి వెళ్దాం అనుకున్నాడు. వశిష్ఠుడు చెప్పాడు, నాయన శనితోడు యుద్ధం ఏంట్రా, శనికి పరమేశ్వరుడు కూడా దాసోహం అన్నాడు, శని భగవాన్ని యుద్ధం చేయకూడదు, ఆయన్ని ప్రసన్నం చేసుకోవాలి. సరే అని చెప్పేసి 19 నామాలతో శనిని కీర్తించాడు దశరథుడు. 19 నామాలతో శనిని కీర్తించి 19 రోజులు కీర్తించాడు. ఈ 19 అనే సంఖ్య ఎందుకు వచ్చిందంటే శని మహర్దశ కాలమును ఏర్పడేది 19 సంవత్సరాలు ఉంటుంది. శని మహర్దశ కాలం 19 సంవత్సరాలు. కాబట్టి 19 నామములతోటి 19 రోజులు శనిని ప్రార్థించాడు. శని భగవానుడు ప్రార్థించిన తర్వాత ఆయనకి నివేదన ఏమి పెట్టాలి అనుకున్నాడు. నివేదన ఏమి పెట్టాలి? నల్లని బెల్లం. నల్లని బెల్లం, తెల్లని బెల్లం కాదు, నల్ల బెల్లం అని ఉంటుంది. లేకపోతే తాటి బెల్లం అని చెప్పేసి ఉంటారు. అది కానీ తాటి బెల్లం దొరకకపోతే నల్లని బెల్లం. నల్లని బెల్లం తీసుకొచ్చి ఒక రావి ఆకులో
నుంచి నివేదన చేశాడు. అలాగే అర్ధాష్టమ శని ప్రభావం ఉన్నవాడు ఎవరైనా సరే శనిని ప్రతిరోజు ఉదయాన్నే లేచి 10 సార్లు 19 సార్లు శని నామాలు జపించండి. అలాగే నవగ్రహ మండపం దగ్గరికి వెళ్ళి 10 నామాలు చదివి ఆ యొక్క రావి ఆకును అక్కడ పెట్టి ఓ బెల్లం ముక్క అక్కడ పెట్టి కొంచెం నీళ్ళ చిలకరించి ఓం భూర్భువ స్వహ తస్వితవరణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్ ఓం ప్రాణాయ స్వహ ఓం అపానాయ స్వహ ఓం యానాయ స్వహ ఓం సమునాయ స్వహ ఓం నారాయణాయ స్వహ ఓం శ్రీ శనేశ్వరాచాయ నమః గుడకండ నివేదన సమర్పయామి. మధ్య మధ్యే పానీయం సమర్పయామి. హస్తో ప్రక్షాళాపయామి పాదో ప్రక్షాళాపయామి. ఓం శనిదేవాయ నమోస్ నమః. ఇలా చెప్పాలి. ఇలాగా 19 రోజులు చేయాలి. ఈ 19 రోజులు చేసిన తర్వాత అర్ధాష్టమ శని ప్రభావంలోంచి మీకు తెలియకుండా 2.5 సంవత్సరాలు గడిచిపోతాయి. సుఖ సంతోషమైన విధానం వస్తుంది. ఇది అర్ధాష్టమ శని ప్రభావం. ఈ అర్ధాష్టమ శని ప్రభావంలోని ఇది ఎప్పుడు చెయ్యాలి అన్నది మనం తెలుసుకోలేదు. చాలామంది నవగ్రహములకి సాయం సంధ్యా సమయంలో రాత్రి సమయంలో వెళ్ళి గిర 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 తిరిగేస్తుంటారు. చాలా తప్పది. సాయం సంధ్యా సమయంలో నవగ్రహముల చుట్టూ తిరగరాదు. మెట్ట మధ్యాహ్నం సాయం సంధ్యా సమయంలోనే తిరగరాదు. ప్రాంతకాలముయందు ఉదయకాలముయందే తిరగాలి. 19 ప్రదక్షిణలు చేయండి. 19 నామాలు చదవండి. బెల్లం నైవేద్యం పెట్టండి. నమస్కరించుకోండి. ఈ అర్ధాష్టమ శని ప్రభావం నుంచి సంపూర్ణంగా విముక్తి పొందుతారు. ఇక అష్టమ శని ప్రభావము ఏ రాశి వారికి ఉంది? అష్టమ శని ప్రభావం కర్కాటక రాశి వారికి ఉంది. అష్టమ శని ప్రభావం కర్కాటక రాశి వారికి ఎక్కువగా పనిచేస్తుంది. అష్టమ శని అర్ధాష్టమ శని ప్రభావం ఈ రకంగా ఉంటే అష్టమ శని ప్రభావం ఏ రకంగా ఉంటుంది? ఇది కూడా మనం ఒక స్టోరీగా చెప్పుకోవచ్చు. అష్టమ శని అన్నది కర్కాటక రాశి వారికి ఉంది. ఈ కర్కాటక రాశి వారి ఫలితాలు ఏంటి? ఏ రకమైనటువంటి ఫలితాలు పొందుతున్నారు అంటే, ముఖ్యముగా ఈ కర్కాటక రాశి వారు ఈ యొక్క అష్టమ శని ప్రభావం వల్ల ఒడిదుడుకు లోనవ్వడము, అనుకోని వారితో వివాదాస్పదమైన పరిస్థితులు తెచ్చుకోవడము, ఉన్న ధనమును జార విడుచుకోవడం, దొంగిలించబడడం అనలేదు ఇక్కడ. జార విడుచుకోవడం వేరు, దొంగిలించబడడం వేరు. దొంగతనం జరిగింది అంటే అది వేరే ఉంటుంది. నీ చేతులతో నువ్వు ఎక్కడో పారేసుకున్నావు. అలా పారేసుకుంటే ఏమైంది? పోయింది, ధనం పోయింది. అటువంటి విధానంగా ఉండడము. మాట్లాడితే నోరు తెరిస్తే ఏదో తగవు రావడం, మంచిగా ఉన్నా కూడా చెడ్డగా మాట్లాడావు అని చెప్పేసి ఎదుటివాడు రామరామ అంటే భూతైపోతాయి అన్నట్టుగా ఈ జనాన్ని వర్ణించడం. ఇటువంటి ప్రభావం ఎక్కువగా అష్టమ శనిలో ఉంటుంది. ఈ అష్టమ శని ప్రభావం వల్ల అనేక రకములైన ఇబ్బందులకి గురవడము, ఆదాయాలు సరిగ్గా రాకపోవడం అనేది జరుగుతుంది. ఈ అష్టమ శని ఉన్నది కూడా 2.5 సంవత్సరాలే ఉంటుంది. ఎక్కువే ఉండదు. 2.5 సంవత్సరాలు ఉంటుంది. ఈ 2.5 సంవత్సరాల్లోనే ఈ పడవలసిన పాటలు అని ఉంటాయి. ఈ అష్టమ శని ముఖ్యముగా భార్యాభర్తల మధ్య అవగాహన రాహిత్యాన్ని తీసుకొస్తుంది. కలిసి ఉన్న వాళ్ళని ఎడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. అష్టము అంటేనే కష్టం. కష్టకాలం అనేది భార్యాభర్తలు కలిసి ఉన్న భార్యాభర్తల బంధం విడిపోతే ఏమవుద్ది? అది ఎంత కష్టం, చాలా కష్టం అది. అటువంటి ప్రభావాలన్నీ చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క కష్టాల నుంచి, ప్రభావాల నుంచి తొలగాలంటే ఏం చెయ్యాలి? ఈ యొక్క పరిస్థితుల ప్రభావం నుంచి ముందుగా మనం అర్ధాష్టమి శనికి చెప్పుకున్నట్టుగానే 19 నామాలు 19 రోజులు చొప్పున 19 రోజులు చేసి బెల్లం ముక్క నైవేద్యం పెట్టి, సేమ్ అర్ధాష్టమి శనిలో ఏ రకంగా చేశామో అదే రకంగా చేయాలి. అలాగే కనపడినంతవంటి ఒక విధంగా చెప్పాలంటే మీ ఊర్లో ఒక చెరువు ఉండాలి. ఆ చెరువులోని చేపలు ఉన్న చెరువు ఉండాలి. అందులో దిగి కాళ్ళు కొడుక్కునేంత పరిస్థితి కలగాలి. అటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నల్లటి నువ్వులను మీ దోసిట నిండా, ఓ 1/4 కేజీ పడతాయి, 1/2 కేజీ పడతాయి తెలియదు, అవన్నీ కొని మీ దోశలను ఇలా పాచాపి ఆ నది దగ్గరికి వెళ్ళి ఈ నువ్వుల దోసిట నిండా పోసుకుని, ఈ దోసిట నిండా పోసుకున్న తర్వాత ఒక 19 నామములు కానీ
19 నామములు శని నామములు ఇలా ఉండి పట్టించి ఈ యొక్క దోశలతోటి ఆ చెరువులోకి నెమ్మదిగా ఇలాగ జారవిడచాలి. ఇలా పడేయకూడదు, ఇలా జారవిడచాలి. అవి తేలిపోతాయి నువ్వులు. జారవిడిచిన తర్వాత శుభ్రంగా ఇంటికి వచ్చి కాళ్ళు చేతులు ముఖము కడుక్కొని విభూతిని ధరించి ఉదయకాలం చేయాలి. ఇది శనివారం ఉదయకాలం చేయాలి. ధరించి ఆ తర్వాత శివాలయానికి వెళ్ళి శివుని దర్శనం చేసుకుని శివునికి అభిషేకం చేయించాలి. అష్టమ శని ప్రభావం పోవాలి అంటే అభిషేకంలో వాడవలసిన పదార్థం ఏం పదార్థం వాడాలి? అష్టమ శని ప్రభావం తొలగాలి అంటే ముఖ్యముగా వాడవలసింది నల్ల నేరేడి పండు ఉంటుంది. నేరేడి పండు అనేది వేసవికాలంలో దొరుకుద్ది. సరే ఏమండి వేసవికాలం కాదండి, మా ఊళ్ళో దొరకట్లేదండి నేరేడి పండు అన్నాడు. ఇప్పుడు బ్రహ్మాండంగా దొరుకుతున్నాయి. ఇప్పుడు నేరేడి పండ్లు ఎక్కడ పడతాయి మన చెట్లు కింద రాలిపోతున్నాయి. నల్ల నేరేడు పండ్లు లోపల గంజ తీసేసి ఆ గుంజినంతా జ్యూస్ కింద చేసి ఆ జ్యూస్తో అభిషేకం చేయాలి. నేరేడు పళ్ళు అభిషేకం చేయమన్నారు కదా, నేరేడు పళ్ళు ఒకటేనా? అడగండి. పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచామృతాలు అన్నీ ఉంటాయి. వాటితో పాటు నేరేడు పళ్ళు రసాన్ని అభిషేకం చేయాలి. అభిషేకం చేసిన తర్వాత ఆ రోజునాడు అభిషేకం చేసిన రోజునాడు ఆయిల్ లేని ఫుడ్ తినాలి. సాధకుడు తినే తిండిలో ఆయిల్ ఉండకూడదు, ఆయిల్ తలకి పెట్టకూడదు, అసలు ఆయిల్ ముట్టకూడదు, ఆయిల్ కొనకూడదు, ఆయిల్ జోలికి వెళ్ళకూడదు, విడిచిపెట్టాలి. సరే అంతా అయిపోయిందండి, చేసేసాం. సాయం సంధ్యా సమయం అయింది. శనివారం జరుగుతుంది ఇది. సాయం సంధ్యా సమయం అయింది. సాయం సంధ్యా సమయంలోనే మళ్ళా శివాలయానికి వెళ్ళాలి. శివాలయానికి వెళ్ళి శివుడిని దర్శనం చేసుకుని శివుని ఎదుర్కొంటా కూర్చుని రామనామ మంత్రాన్ని చదవాలి. తారక నామ మంత్రం. శ్రీరామ జయ రామ జయ జయ రామ, శ్రీరామ జయ రామ జయ జయ రామ, ఈ మంత్రాన్ని చదవాలి. మంత్రాన్ని చదివి 10 నిమిషాలు కూర్చోవాలి. దేవుడి గుడికి వెళ్తే ఓ పెద్దల దగ్గరికి వెళ్ళినా, దేవుడి దగ్గరికి వెళ్ళినా, చిన్నపిల్లల దగ్గరికి వెళ్ళినా ఉట్టి చేతులతో వెళ్ళకూడదు, ఏదోటి పట్టుకెళ్ళాలి. అంటే కొబ్బరికాయ పట్టుకెళ్ళాం. పూజారి గారు ఏం చేశారు? కొబ్బరికాయ కొట్టి దేవుడికి నివేదన చేసి నీకు సగం చెక్క ఇచ్చారు. ఆ సగం చెక్క నువ్వు తీసుకున్నావు, అక్కడున్న వాళ్ళు ఎవరిని ఇచ్చేయండి. రిక్త హస్తములతో రండి ఇంటికి. ఖాళీ చేతుల్లో ఏవి వండకూడదు, మీరు ఏం పట్టుకెళ్ళకూడదు, పట్టుకెళ్ళి తేకూడదు. చేపులో చిల్లర ఉంది, ఆ చిల్లర అక్కడ ఉన్న బెచ్చగాళ్ళకి వేసేయండి, లేదా హుండీలో వేసేయండి. చిల్లర కూడా తేకూడదు. కాబట్టి ఆ రకంగా ఇంటికి రండి. ఇంటికి వచ్చిన తర్వాత పళ్ళు పాలు. టిఫిన్ తినడానికి అవకాశం లేదు మీకు. టిఫిన్ తినాలంటే ఏం తినాలి? ప్రతి దాంట్లో ఆయిల్ ఉంటుంది. ఇడ్లీ ఉంటే ఆయిల్ లేకుండా ఇడ్లీ ఉంటుంది. రైట్, ఇడ్లీ ఉంది కదా, ఇడ్లీ పంచదార ముంచి తినాలి, అంతకు మించి ఏం లేదు. ఆయిల్ లేని ఫుడ్ కింద పడుకోవాలి. కింద పడుకొని చేసిన విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వస్తే చెయ్యండి, కాకపోతే వినండి. విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి. విష్ణు సహస్రనామ పారాయణ ఎందుకు చేయాలి? విష్ణువు యొక్క దేహము యందు నవగ్రహములు ఉన్నాయి. అంతర్గతంగా నవగ్రహాలు విష్ణుదేహంలో ఉన్నాయి. విష్ణుదేహంలో ఉన్నాయి కాబట్టి శనేశ్వరుడు ఎక్కడ ఏం చేయడానికి అవకాశం లేదు. అందుకని అమ్మ విష్ణు సహస్రనామ పారాయణ చేస్తున్నాడు, మనం పక్క తప్పుకోకపోతే కుదరదు అని చెప్పేసి ఆయన పక్క తప్పుకుంటాడు. కాబట్టి అష్టమ శని ప్రభావం ఉన్నవాళ్ళు ఇలా చేయాలి. ఇక ఏలినాటి శని ప్రభావం ఉన్నవాళ్ళు, ఏలినాటి శని ప్రభావం ఎవరికి ఉంది? ఈ యొక్క కాలంలోని మకర, కుంభ, మీన రాశులకు ఉంది. ముగ్గురికి ఉంది. మకర, కుంభ, మీన రాశులకు ఉంది. ఈ యొక్క ఏలినాటి శని ప్రభావం ఎలాగుంటుంది? ఆశ కనబడుతుంది. నీకు ఎదురు ఆశ చూపించేస్తుంది. ఓహో ఇంత వస్తుందన్నమాట మనకు అని ఇటు ఎదరికెళ్ళిపోయాడుకో ఊడిపోద్ది. నీకు ఒక 10 లక్షలు నేను ఇస్తున్నాను, నువ్వు 1 లక్షకు రా అంటే ఓహో మనకు 10 లక్షలు వస్తాయి కదా, లక్షే కదా, ఏదో రకంగా ఆ లక్ష పట్టుకులు ఇచ్చేసావు. ఈ లక్ష పట్టుకుపోయాడు, ఆ 10 లక్షలు కూడా పోయాడు, ఈ లక్ష పట్టుకుపోయాడు. ఆశని చూపిస్తుంది. ఆశకి ఎక్కువగా ఉంటుంది. కోపాన్ని ఇస్తుంది. ఉత్కృష్టమైన కోపం వస్తుంది. ఈ కోపం వల్ల ఏం చేస్తామంటే ఏం మాట్లాడుతున్నావో తెలియదు, ఏం చేస్తున్నావో తెలియదు, ఎదటి మాట్లాడే మాట వ్యక్తి ఎవరో తెలియదు, అటువంటి విధంగా వెళ్ళిపోతుంది. దానివల్ల నష్టం జరుగుతుంది. ప్రపంచంగా ఇంకోటి ఏంటంటే ముఖ్యంగా చెప్పుకోవలసిన విషయం ఒకటి ఉంది ఇక్కడ. ఎదుట వ్యక్తి వచ్చి నీకు సహాయం చేసేస్తున్నాను, ఇంకేం లేదు, నీ దరిద్రం
వాడక్కర్లేదు, నేను ఉన్నాను రా, నేను వచ్చేస్తున్నాను చేస్తున్నాను అంటాడు. ఆడు వచ్చేస్తున్నాడు ఏమవుతున్నాడు? ఆడు ఎప్పటికి రాడు, కానీ ఆశ పెడతారు. ఇలాంటి ఆశలకు లోనైపోతారు. ఏలినాటి శని ప్రభావం, కోపానికి లోనైపోతారు. అలాగే నీరసానికి ఉంటారు. అదే స్థానం మారింది, 3 స్థానాల్లో ఉంటుంది ఏలినాటి శని ప్రభావం. 7.5 సంవత్సరాలు ఒక స్థానం మారింది. ఫర్ ఎగ్జాంపుల్ మీనరాశి తీసుకుందాం. ఇప్పుడు కుంభరాశిలో ఉంది శని, గోచారంలో కుంభరాశిలో శని ఉన్నాడు కాబట్టి అది మీనరాశిలోకి వచ్చాడు. మీనరాశిలోకి వచ్చేస్తే ముందుగా కుంభరాశిలో ఉన్నప్పుడు మీనరాశి వారికి ఏ విధమైన ఫలితాలు ఇచ్చాడు? ఆశకు లోనయ్యి కోపాన్ని ఇచ్చి ఆర్థికంగా నష్టపోయే విధానం ఇచ్చాడు. అంతవరకు బాగా మీనరాశిలోకి వచ్చేసాడు, జన్మంలోకి వచ్చేసాడు శని. ఏలినాటి శని నడుస్తుంది. ఏమిస్తాడు ఫలితం? అనారోగ్యాన్ని ఇస్తాడు, ఆరోగ్యాన్ని దెబ్బతినేస్తాడు, ఆరోగ్యాన్ని దెబ్బతీసి నష్టపరిచేస్తాడు. ఇటేమో ధనం లేదు, అటు ఇస్తానన్నాడు ఇవ్వడం, ఇటు వస్తానన్నాడు రాడు, ఏం చేయాలో అర్థం కాదు, ఆరోగ్యం దెబ్బతింది. ఈ రోజుల్లో ఆరోగ్యం దెబ్బతింది, హాస్పిటల్కి వెళ్దామంటే ఓ చిన్న పనికి మా ఆర్ఎంపీ డాక్టర్ కూడా 1000 రూపాయలు లేనిది పని అవ్వట్లేదు. ఇంకా అలా కాదు, ఏదో పెద్ద హాస్పిటల్కి వెళ్దాము అంటే లక్షల్లోకి వెళ్ళిపోతుంది. ఇది అంత జరగని పని. ఏలినాటి శని ప్రభావం ఈ రకంగా మీనరాశి వారికి ఉంటుంది. తదుపరి మేషరాశిలోకి మారాడు 2.5 సంవత్సరాల తర్వాత. మేషరాశిలోకి వచ్చిన తర్వాత ఏంటి ప్రభావం? ఇది మేషరాశిలో వచ్చిన ఆరోగ్యాన్ని పెంచుతుంది, ఆరోగ్యాన్ని పెంచేస్తుంది, ప్రభావం తగ్గిపోతుంది. ఇక్కడ మేషరాశిలోకి వచ్చేసరికి మేషరాశికి కుజస్థానంలోకి వచ్చాడు. మేషరాశి అంటే కుజులధిపతి. కుజస్థానంలో శని వెళ్ళాడు. శని కుజులిద్దరికి పడదు, వాళ్ళిద్దరు ఫైట్ చేయడం వెళ్ళిపోద్ది. జాతకుని పట్టించుకోడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు, ధనాన్ని ఇస్తాడు. ఇన్ని 5 సంవత్సరాలు పడ్డ కష్టాన్ని తొలగింపజేస్తున్నాడు. అమ్మాయ్యా ఊపిరి పీల్చుకున్నారా, తగ్గిందిరా, ఏమి బాధలేదురా, అదే ఏదో తృణమో పనో డబ్బులు వస్తున్నాయి, ఇస్తానన్నాడు ఇస్తున్నాడులే అనే విధానం ఇస్తాడు. రాను 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 2.5 సంవత్సరాలు అలా కొద్ది కొద్దిగా ఇస్తూ ఉండి లాస్ట్కి వచ్చేసరికి ఈ ఫలితము అత్యంత యోగదాయకమైన స్థితికి చేరుకుంటాడు జాతకుడు. అయితే ఏలినాటి శని ప్రభావంలో ఉన్న ఉధృతని తగ్గించుకోవాలంటే ఏం చేయాలి? ఉధృతను తగ్గించుకోవాలి, పూర్తిగా తగ్గదు, ఉంటుంది. తగ్గించుకోవాలి అంటే ఏం చేయాలి? శనివారం నాడు ఉదయం లేచి తలస్నానం చేసి మన ఇంటిలో ఉన్న ఇష్టదైవానికి దీపాన్ని పెట్టి, దేంతో పెట్టాలి దీపం? చాలామంది శని ప్రభావం ఉందయ్యా అనగానే నువ్వుల నూనె పెట్టి అంటారు. నువ్వుల నూనె దీపం పెట్టకూడదు, ఆవు నెయ్యి దీపం పెట్టండి, లేకపోతే కొబ్బరి నూనెతో దీపం పెట్టండి. దీపం పెట్టి వెలిగించండి, మీ ఇష్టదైవాన్ని ప్రార్థన చేసుకోండి. శుభ్రంగా తెల్లటి పువ్వులు, మల్లె పువ్వులు కానీ తెల్లటి పువ్వులు ఇంకా ఏముంటాయి ఆ పువ్వులతోటి ఆ దైవాన్ని పూజించండి. తెల్లటి పువ్వులతోటి, ఎర్రని కాదు, గులాబీలు పనికిరాదు, తెల్లటి పువ్వులతోటి స్వామివారిని అమ్మవారిని పూజించండి. పూజించిన తర్వాత శనివారం నాడు శివాలయానికి వెళ్ళండి. శివాలయానికి వెళ్ళి మీకు అవకాశం ఉంటే అభిషేకం చేయించండి. అభిషేకం చేసిన తర్వాత శివుని గుడి చుట్టూ 12 సార్లు ప్రదక్షిణ చేయండి. గుడి చుట్టూ 12 సార్లు ప్రదక్షిణ చేసామంటే ఒకటోసారి ప్రదక్షిణ, రెండోసారి ప్రదక్షిణ అంటే కుదరదు. శుభ్రంగా 12 పుష్పాలు చేత్తో పట్టుకొని ధ్వజస్తంభం దగ్గర మొదలెట్టండి. ఓం నమ శివాయ, హర మహాదేవ, శంభో శంకరానండి. లేదా ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్మృత్యేమామృతాత్ ఈ మంత్రాన్ని చదవండి. ఒకసారి తిరిగారంటే నెమ్మదిగా తిరగండి, గబగబ పరిగెట్టడం కాదు, అలా తిరిగి ఒక పువ్వు పెట్టండి. ఇలాగా ఈ మంత్రనామస్మరణ చేసుకుంటా తిరిగి మీ చేతిలో పువ్వులు వేసేసరికి 12 అయిపోయింది. ఈ 12 లోపలికి వెళ్ళి అభిషేకం చేయించండి స్వామివారికి. అభిషేకం చేసి వచ్చిన తర్వాత శనివారం నాడు ఆయిల్ లేని ఫుడ్, ఏ విధమైన ఆయిల్ ముట్టుకోకూడదు, తాగకూడదు, తినకూడదు, ముఖ్యంగా పాటించాలి. శనివారం, ప్రతి శనివారం, ఏలినాటి శని ఉన్నవాడు ఇంతకాలం ప్రతి శనివారం చేయాలి. 19 శనివారాలు తప్పకుండా చేయాలి.
19 శనివారాల్లో చేస్తే ఈ ఏలినాటి శని ప్రభావం అంతా తగ్గుతుంది. పోతుంది అని నేను చెప్పట్లేదు, తగ్గుతుంది, ఉద్రిక్తత తగ్గుద్ది. గాలి ఉద్రిక్తతగా ఉండేది ఒక రకంగా ఉంటుంది, సన్నగా వీచే గాలి ఒక రకంగా ఉంటుంది, మందగమనంగా వీచే గాలి. అంటే శని యొక్క నవగ్రహములలో లా శని సంచారం చాలా ఎక్కువ కాలం ఉంటుంది. ఈయన మందగమనుడు అంటే నెమ్మదిగా నడుస్తాడు, కుంటుతా నడుస్తాడు. మందగమనుడు 2.5 సంవత్సరాలు శని ఒక గదిలోకి ఇంకో గదిలోకి వెళ్ళడానికి. కాబట్టి ఈ 19 వారముల్లో 19 సార్లు చేసినందువల్ల అనేక రకమైన ఉపయోగాలు పొందుతూ ఉంటారు. ఆయిల్ లేని ఫుడ్ తీసుకోండి, అలాగే రామనామ జపాన్ని చెయ్యండి, లలితా సహస్రనామ పారాయణ చేయండి, మహామృత్యుంజయ మంత్రము ఇందాక చెప్పాను, ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ వందనాత్ మృత్యోర్మృత్యయమామృతాత్, ఈ మంత్రాన్ని చదవండి. ఎందుకు ఈ మంత్రాన్ని చదవమంటున్నాము? మీనరాశిలోకి వచ్చిన తర్వాత ఆరోగ్యాన్ని దెబ్బతింటుంది. శని ప్రభావంతో తగ్గుతుందో ఆరోగ్యాన్ని దెబ్బ తినకుండా ఉండడానికి మహామృత్యుంజయ మంత్రం ఉపయోగపడుతుంది. రామనామ జపం ఎందుకు చేయాలి? శివుడికి ఇష్టమైన రామనామ జపం. శివుడు జపం చేస్తున్నది, కళ్ళు మూసుకుని జపం చేస్తుంది, ఎవరిని చేస్తున్నాడు? రాముడిని ప్రార్థిస్తున్నాడు. వెంకటేశ్వర స్వామి విధానంలో ఎందుకు చెప్పమన్నాం? విష్ణు సహస్రనామాన్ని ఎందుకు వినమన్నాం? వెంకటేశ్వర స్వామి ఆ దేహం యందు నిక్షిప్తమై ఉన్నాయి నవగ్రహములు. కాబట్టి ఈ యొక్క విధానాన్ని పాటిస్తే ఏలినాటి శని ప్రభావం ఉధృతమైన రూపం నుంచి తగ్గి సదుదృశ్యంగా ఎదరకి నడవడం అనేది పడుతుంది, అడుగులు పడతాయి. ప్రతి వారికి మంచి జరుగుతుంది. ఓం శుభం భూయాత్.